అరుణుడు, అనూరుడు అని కూడా పిలువబడే ఈ మహాపాత్ర సంపూర్ణంగా పుట్టలేదు. కానీ అతని జీవితం అసంపూర్ణతకు ఓటమి కాదని నిరూపించింది. అనూరుడి తండ్రి కశ్యప ప్రజాపతి, తల్లి వినతి, సవతి తల్లి కదువ. వినతి, కద్రువ ఇద్దరు గర్భవతులై పిల్లలకు బదులుగా గుడ్లు ప్రసవించారు. కద్రువ గుడ్లు సకాలంలో పగిలి నాగుపాములు జన్మించారు. వినతి గుడ్లు ఎన్ని సంవత్సరాలు గడిచినా పగలలేదు. ఇక ఎదురు చూడలేక వినతి ఒక గుడ్డును తొందరగా పగలగొట్టింది. ఆ గుడ్డు నుంచి పుట్టినవాడే అరుణుడు. కాళ్ళు తొడలు ఏర్పడని స్థితిలో పుట్టాడు. తన దుస్థితికి కారణమైన తల్లిపై ఆవేదనతో అతను ఆమె 1000 ఏళ్లు కద్రువుకు దాసిగా ఉండమని శపించాడు. అయితే అదే సమయంలో రెండో గుడ్డు పగలగొట్టవద్దని హెచ్చరించాడు. అందులో మహాబలశాలి అయిన గరుత్మంతుడు ఉన్నాడని తెలిపాడు. అప్పుడే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. తన అపార తేజస్సును లోకం తట్టుకోలేదని తెలిసిన సూర్యుడు అరుణుడిలో ఒక విశిష్టతను చూశాడు, అహంకారం లేని స్థితిని. అరుణుడు సూర్యుడి రథసారథి అయ్యాడు. తరువాత కాలంలో రెండో గుడ్డు పగిలి గరుత్మంతుడు జన్మించాడు, విష్ణువుకి వాహనుడయ్యాడు. అన్నదమ్ములిద్దరూ మహత్తర స్థాయికి చేరారు. ఒకడు బలంతో, మరొకడు నియంత్రణతో. అనిరుడి కుమారులే జటాయువు, సంపాతి ధర్మం కోసం నిలబడ్డారు. అందుకే పిల్లలు, మీరు ఎవరు అనేది కాదు ముఖ్యం, మీరు ఎలా మంచిగా మారతారు అనేదే అసలైన విజయం. Do like, share and subscribe.